గొల్లది రోటగట్టి నోపిన నీకు రోసంబులేదెన్న ఈసుకలదే. జారచోరాది చేష్టల ప్రవర్తిల్లు నీ కపకీర్తి ఎన్న భయంబుగలదే. భార్య చేతన్నులు పడ్డవానికి నీకు లజ్జలేదని అన్నలాగవంబే. కుండుటు లేదని కొసరి మెక్కిన నీకు హీనతలెంచిన నూనమగునే. కోరిదాసులు నిన్నెంత దూరుచున్నా పంతమున్నదే నీకు ఇసుమంతయైనా. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, నీకు ఇన్ని మాటలు అంటున్నాను కదా నేను, అయినా కొంచెం కూడా రోషము కానీ, సిగ్గు కానీ, పౌరుషము కానీ, పట్టుదల కానీ లేవా తండ్రి? నిన్ను అని నేను బాధపడుతున్నాను కానీ నీకు కొంచెమైనా బాధ అనిపించటం లేదేమి? నా ప్రయత్నం ఎందుకు ఫలించటం లేదు తండ్రి? నీ నిజభక్తులు నిన్ను దూషిస్తూ ఉంటే నువ్వు మిన్నకున్నావెందుకు? నన్ను శిక్షించి నీ మహిమ చూపించవచ్చు కదా. యశోదాదేవి గొల్లకులంలో పుట్టిన గొల్లరాణి. ఆమె నిన్ను రోటికి కట్టివేసినా నీవు రోషపడలేదు. ఇల్లిల్లు తిరిగి పాలు వెన్న దొంగతనాలు చేస్తున్నావని నిన్ను గొల్లకాంతలందరూ దొంగ అన్నా కూడా నీకు బాధ కలగలేదు. నీ ప్రియసతి సత్యభామాదేవి నీ మీద కోపంతో తన్నినా కూడా నీవు సిగ్గుపడలేదు. ఏమిటయ్యా నీ మహత్యం అని కవి స్వామితో అంటున్నాడు. కడు దొంగతనమునగని తల్లి వైచిన తన బిడ్డనిగా పెంచ నిన్ను యశోదా. జనని గర్భము దించుకొనిన వేరొక తల్లికి కడుపు చేసి కొనంగ కలిగనన్న. తండ్రి వివాహ యత్నంబు సేయనొల్లక తగులుక వచ్చే నీ ధర్మపత్ని. ఎన్న రారాజుకి నున్న నీ సోదరి ఇంటికి జోగిరానంటుకొనియే. ఇట్టి నీ సాంప్రదాయంబు గుట్టుబెట్టు రట్టు సేయరుగనుము నా బట్టుతనము. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, నీ కుటుంబ గౌరవము ఏమయ్యా ఇలా ఉంటారా? కన్నతల్లి నిన్ను కనిపారవేసింది. అప్పుడు యశోదాదేవి దగ్గర ముద్దు బిడ్డలాగా పెరిగావు. ఎంత అదృష్టవంతుడవు నీవు! నీ తల్లి 7వ గర్భమును కంసుడు చంపుతాడేమో అనే భయంతో మరొక తల్లి రోహిణీ గర్భానికి మార్చినావు. రుక్మిణీదేవి తండ్రి కుదిర్చిన వివాహ ప్రయత్నమును భంగపరచి నీతో పారిపోయి వచ్చినది. నీ ముద్దుల సోదరి దుర్యోధనుడికి ఇవ్వనున్నప్పుడు మీ అన్నగారిని ఏమార్చి పార్థునితో పారిపోయినది. ఎంత గొప్ప వంశమయ్యా మీది! పక్షంబుగలదండ్రు పాండు పుత్రుల యందు పాండవుల్ పడినట్టి పాటులేమి. పూర్వజన్మమునందు పూజించ గజమండ్రు గజరాజు పొందిన గాసియేమి. అలకు చేలునకు బాల్య స్నేహితుడవండ్రు నెరికు చేలుడు పడ్డ నెవ్వలేమి. ప్రహ్లాదుడా జన్మ భక్తియుక్తుండ్రండ్రు ప్రహ్లాదుడుందిన బాధలేమి. ఎంత ఆలస్యమున వారి నేలినవాడ ఇట్టిదే నీ దయారసం పెంచి చూడ. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, నీవు దీనదయాళువు అన్న పేరుతో దీనబాంధవుడు అని పిలువబడుతున్నావు. కానీ నీకు ఆ పేరు ఉండకూడదు. నీకు అర్హత లేనిది ఆ పేరు. ఎందుకంటే నీవు పాండవ పక్షపాతివి అంటారు.
కానీ పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎందుకు వాళ్ళు నా కష్టాలు పడనిచ్చావు? ద్రౌపదీదేవి నీకు సోదరి వంటిది అని చెప్తారు. ఆమె పడిన కష్టాలకు అంతూ పొంతూ ఉన్నదా స్వామి? గజరాజు నీ భక్తుడు అంటారు. అటువంటి గజరాజు మొసలి చేతికి చిక్కి రోజుల తరబడి యుద్ధం చేసి చావుకు సిద్ధమై నిన్ను శరణు కోరింది కదా, అంత కష్టం ఆ గజరాజుకు నీవెందుకిచ్చావు నాయనా? కుచేలుడు నీ స్నేహితుడు అంటారు, బాల్య స్నేహితుడు అంటారు. అటువంటి కుచేలుడు దరిద్ర బాధను, అధిక కుటుంబ బాధను ఓర్చుకోలేక చాలా కష్టపడ్డాడు. అతడేమి పాపం చేశాడని అంత శిక్ష అతడికి వేశావు? ప్రహ్లాదుడు నీకు జన్మజన్మలా భక్తుడు అంటారు. అటువంటి ప్రహ్లాదుడు చిన్న వయసులోనే కన్న తండ్రి వల్లనే ఎన్ని బాధలు పడ్డాడు. అతడు అన్ని హింసలు పడుటకు కారణము ఏమిటి? ఆయన అన్ని బాధలు పడుతూ ఉంటే నీ మనసట్లా ఒప్పుకున్నదయ్యా? నువ్వు నిజముగా దీనులను ప్రోచువాడవే అయితే, దీనబాంధుడవే అయితే, వారు ఆ కష్టాలు పడవలసి వచ్చినా ఎందుకన్ని కష్టాలు పడవలసి వచ్చింది స్వామి అని నిలదీస్తున్నాడు కవి. అనగమౌ విప్రసత్రాన్న మెంగిలి చేసి తీవెమున్ క్రతుభోక్త నేనయనుచూ సవతి తల్లి కొమాళ్ళు సమయించి తందరి తరుగని రాక్షసాంతకుడననుచూ బంధువులన్యోన్య వైరానమతులుగా నడచి భూభారహారిననుచూ బలిమి అన్య స్త్రీల బట్టితి వెందరి నస్తలద్ బ్రహ్మచర్యమతి ననుచూ లోకమున నడ్డమెవ్వరు లేకయునికి హద్దులే కిట్లు నడచితివి ఒళుకుమాలి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, ఎవరు నిన్ను కాదంటారయ్యా? దేవాది దేవుడివి అనే పేరుతో చలామణి అవుతూ ఉన్నావు కదా. అయినా సరే మొత్తము ఆహార పదార్థాలను ఎంగిలి చేశావు. నేనే భోక్తను అన్నావు. భయభక్తులు లేకుండా ప్రవర్తించుచున్నావు ఎందుకు స్వామి? భోక్తను నేనే అంటూ యజ్ఞభక్తులను అంటూ హవిష్యాన్న మొత్తము ఎంగిలి చేశావు. రాక్షస సంహారకుడను అని చెప్పి పినతల్లి దితి పిల్లలందరినీ చంపావు. అంటే రాక్షసులందరినీ నీవు చంపివేశావు. శేషము లేకుండా వదిలేశావు. అంటే ఒక్క రాక్షసుడిని కూడా బతకనియ్యకపోతివి అని అర్థం. భూభారం తగ్గిస్తాను అని చెప్పావు. బంధువులు పరస్పరము కొట్టుకు చచ్చేలాగా చేశావు. భారత యుద్ధం కురుక్షేత్రాన్ని నడిపించావు. అస్ఖలిత బ్రహ్మచారిణి అంటూనే పరస్త్రీలను బలిమిని చేపట్టినావు. నీవేమిటో, నీ కథలేమిటో అర్థం కావటం లేదు స్వామి అంటున్నాడు. ఆది యోగ్యాంతరంబుగాలాన బంధంబు వలలించుకొన నీకు వశము కాదో వేదాంత సకృత చుంబిత మంత్రవర్ణాసల గుహలుండిరా నలవి కాదో నిమిషార్థ నిమిషాది నిత్య వేళ చక్రగతి నిరోధించిరా క్రమముగాదో వక్రకంటక సక్ర వత్క్రూర జనమున మనక్కాపదంబులు గాల్మోపరాదో ఏమి ఆలస్యమిది నీకు నేల సకల జంతు సంతాన రక్షా విచక్షుణనకు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. స్వామి, సర్వ ప్రాణులను రక్షించుటలో నీవు నేర్పరివి అంటారు. అటువంటి నేర్పరివైన నీవు మమ్మలను రక్షించుటలో జాగు చేస్తున్నావెందుకు తండ్రి? నీకు ముహూర్తము కుదరలేదా? మహారుషుల మనస్సులలో బందీకృతుడవైన నీవు వారి అంతరంగములను దాటి బయటకు రాలేకుండా ఉన్నావా? లేక వేదాంత సర్గల మంత్రాక్షరముల నుండి బయల్పడలేక ఉన్నావా? సాధ్యము కావడం లేదా?
కాలచక్రపు వేగము నుండి తప్పించుకొనలేకుండా ఉన్నావా? క్రూరాత్ముల మనస్సులో కాలున శక్తి లేక నీకు వీలు పడక ఊరుకున్నావా? ఏమిటయ్యా ఈ ఆలస్యమునకు కారణము? తొందరగా బయలుపడి రావయ్యా స్వామి, మాకు కర్తవ్యాన్ని బోధించవయ్యా స్వామి అంటున్నాడు. కఠినస్తనంబుల గట్టించి దట్టించి జడలచే మోది నుందొడల నదిమి పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా యువతీ సహస్రంబులు పతారతాది బంధనంబుల నిన్ను బైకొని తమిరేచి రమియింప నిదిరింపరాకనాటి బడలిక దీర నాపగారాని సుఖ నిద్ర బవళించియున్నట్టి భావమిచట తోచుచున్నది సంపుల్ల తోయజాక్ష మేల్ భళ ఇక జాగేమి మేలుకొనవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, గోపకాంతలు వేలకు వేలుగా నీ చుట్టూ చేరి నిన్ను కామించి నీతో రమించి రతీసుకంబులలో తేలియాడింపగా దంతములతో గోళ్లతో గాయపరుచుచూ ఉండగా వారి బాహుబంధాల నుంచి నువ్వు బయటపడలేకుండా ఉన్నావా? వాళ్లతో రమించి రాత్రి అంతా నిద్రలేక తెల్లవారి నిద్ర చాలక సుఖనిద్ర కేళిలో పవళించి ఉన్నావా స్వామి? బయల్పడలేకుండా ఉన్నావా? బేల్ బడా, ఇంక జాగెందుకు నాయనా? అయిపోయినదేదో అయిపోయినది కదా, ఇకనైనా నిద్ర మేల్కొని బయటకు రావయ్యా స్వామి అని పిలుస్తున్నాడు. నీ బొడ్డు దమ్మిలోనికి చొచ్చి చూచిన నలువకు నీలోతు తెలియకున్నే బహు సహస్రాంగన గృహముల నినుగన్న మునిరాజుకు నీ మాయ గనకయున్నే నీ విశ్వరూపమెన్ని చేసి పొడగన్న నరుడును ఈయురుగుదా నెరుగకున్నే తన మనప్పీటి నిన్నని సమారాధించు హరుడు బలతత్వమరయకున్నే గరువమేటికి నీ మర్మ మెరుగరనుచు తెలిసిన మహాత్ములైననునైన తెలియకున్నే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, నీ బొడ్డులోని పద్మంలో నుంచి పుట్టినవాడు కదా 4 తలల బ్రహ్మదేవుడు. అటువంటి బ్రహ్మదేవుడికి నువ్వేమిటో నీ లోతుపాతులేమిటో తెలియవనుకున్నావా? నీతో నిన్ను వేల మంది గృహాలలో అనేక మంది సతులతో చూసిన మునిరాజు నారదుడికి నీ మాయ తెలియదంటావా? నీ విశ్వరూపము కన్నులారా చూసి పొడగొన్న నరుడు అర్జునుడికి నీ యొక్క మహత్యము తెలియదనుకుంటున్నావా? అనిశము అనవరతము నిత్యము నిన్ను తన మనసులో ప్రతిష్ఠించుకొని నిన్నే ఆరాధించే హరుడు భవుడు ఆ శంకరుడుకు నీ గురించి తెలియదనుకుంటున్నావా? గర్వం ఎందుకయ్యా నీకు? నీ మర్మాలు ఎవరికీ తెలియవని అనుకుంటున్నావా? తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక ఇప్పటికైనా బయటకు రావయ్యా స్వామి, బహిర్గతం కా అని అడుగుతున్నాడు. పురుషాకృతిగా నిన్ను గురుతుబట్టకరాదు, స్త్రీమూర్తి వనుచును చెప్పరాదు, పరగన పుంసక భావమెన్నంగరాదు, రూపంబు కల్గుటెరుంగరాదు, గుణవతుడవంచు గణుతింపరాదు, మర్యాద తెలియనే మతికిరాదు, కులజుడవనుచు నిక్కముగ నిన్ను చెప్పరాదు, స్థలమెకడనో కాని తెలియరాదు, వస్తు నిర్దేశమునరింపవశముగాని నిన్ను వర్ణింపరాదయ్య నిశ్చయముగా. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ
అత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, నీవు పురుషుడివి అని చెప్పకూడదు, చెప్పలేము. ఎందుకంటే పురుషులలో ఆది పురుషుడివి, ఉత్తమ పురుషుడివి నువ్వేనని చెప్తారు. అటువంటి నిన్ను పురుషుడు అందామా అంటే ఖచ్చితంగా పురుషుడు అని చెప్పలేము. పోని స్త్రీవి అందామా అంటే మోహిని అవతారం ఎత్తినందుకు నిన్ను స్త్రీ అందామా పురుషుడు అందామా అని అనుమానంలో పడుతూ ఉంటాం. పోని రెండూ కాదు నపుంసకుడు అందామా అంటే అంతటి మాట నేను అనలేను. నీకు రూపం ఉన్నదా అంటే రూపం లేదు, గుణమున్నదా అంటే గుణుడవు, నిర్గుణుడవు, సద్గుణుడవు, అన్నీ నీవే. గణతింపగా రాదు అంటే నీ యొక్క గొప్పతనాన్ని లెక్కబెట్టలేము. మర్యాద తెలియదు అందామంటే నీవు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు అని ముందే చెబుతున్నారు. కులజుడువు అందామంటే ఒకసారి గొల్ల కులంలో, ఒకసారి క్షత్రియ కులంలో, ఒకసారి బ్రాహ్మణ కులంలో, అట్లా ఎన్నెన్నో అవతారాలు ఎత్తావు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కులాన్ని స్వీకరించావు కనుక నిన్ను ఖచ్చితంగా ఈ కులము అని చెప్పలేము. స్థలం ఎక్కడో చెబుదామా అంటే అది కూడా చెప్పలేము. నీ అవతార ప్రాశస్యాన్ని బట్టి ఎక్కడెక్కడో ఉన్నావు కనుక నీది ఈ స్థలమో అని చెప్పలేము. పోనీ ఆయుధాలు నువ్వు వాడే వస్తువుల్ని బట్టి చెబుదామా అంటే ఒకసారి మురళి పట్టావు, ఒకసారి విల్లు పట్టావు, ఒకసారి గొడ్డలి పట్టుకున్నావు, ఒకసారి గొడుగు పట్టుకున్నావు, ఒకసారి గుర్రాన్ని ఎక్కావు. దశావతారాల్లో నువ్వెత్తిన అవతారాలలో ఎన్ని ఆయుధాలు పట్టావో అందరికీ తెలుసు. కనుక నీ వస్తువుల్ని బట్టి కూడా నిన్ను గుర్తించలేము. నిన్నెట్లా గుర్తించాలి? భక్తుల మనస్సులలో ఎక్కడ నిండి ఉన్నావో నిన్నెట్లా బయటకు రప్పించాలి స్వామి? నీ స్వరూప లావణ్యాలను స్వభావాలను గ్రహించటము మాబోటి వారికి సాధ్యమా? కానే కాదు తండ్రి అని అంటున్నాడు కవి. నమ్ముదురే రీతి నారదునాత్మగ్నుమాని చేసిన మాయవాణి, తలతురే రీతి నల్దలల దయ్యమునోలి బొడ్డు దమ్మిని గన్న పురుషమణిని, భూషింతురే రీతి పుష్పబాణ విరోధి విషయ భ్రమియుతు చేయు వేసగాని, భాషింతురే రీతి బ్రహ్మాది మశక పర్యంతము కలిగిన వింతవాణి, నిన్నెరింగిరెరింగి అందరు నన్ను తింతు ఎవ్వరికి నీవు కావలె ఎంచి చూడ, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: నిన్ను తెలుసుకున్న వారే నిన్ను పొగుడుతూ ఉంటారు, కానీ సామాన్యులు కాదు కదా. నీవు తెలియనప్పుడు నిన్ను ఏమని పొగుడుతారు, ఏమని తెగుడుతారు? నీ గురించి అన్నీ తెలిసిన వారే నిన్ను మెచ్చుకుంటారు. ఏ విధంగా అయ్యా అంటే నారదుడు నిన్ను అస్తమానం స్తుతిస్తూ హరిభక్తుడు అనే పేరును మోసుకున్నాడు. కానీ ఆయనను నీవు చేసిన పని ఏమిటి? ఆడదానిలాగా పుట్టించి 60 మంది పిల్లలకు తల్లిని చేసి నానా కష్టాలు పెట్టావు. బ్రహ్మదేవుడి నీ పుత్రుడు అంటారు. అటువంటి బ్రహ్మని నీ నాభి నుంచి పుట్టింపజేశావు అంటే నీవు జగత్తుకు తండ్రివే కాదు తల్లివి కూడా అయినావు. శివుడిని కామకుణ్ణి చేసి పూల విరువాణ్ణి కోపానికి గురి చేసినావు. శివుడిని పార్వతీదేవితో గిరిజా కళ్యాణం చేయించాలని ప్రయత్నించిన రతి మన్మధులను కోపించాడు పరమేశ్వరుడు. అందుకు ప్రతిఫలంగా శివుడి 3వ కంటి వేడికి భస్మమైపోయాడు మన్మధుడు. అణువు నుంచి అంతరిక్షం వరకు అంతటా నీ రూపమే నిండి ఉండగా అంతా హరిమయమే కదా ఈ జగత్తు. నిన్ను ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా నీ స్వరూపాన్ని ఎంచుకోవాలి, ఏ విధంగా నిన్ను పిలవాలయ్యా? మాకంత శక్తి లేదు, త్వరగా మాపై దయచూపి కదలిరావయ్యా స్వామి అని వేడుకుంటున్నాడు కవి.
ఎక్కడ నీ కన్న దిక్కులేనట్లు నిన్ను అర్చింతురు అబ్జ గర్భాది సురలు. మరి అందరు గతిలేని మాట్కి మహామునుల్ నీ ఎందె లక్ష్యముల్ నిలుపుకొందు. ఇలా తరుణోపాయమెందున లేనట్లు సజ్జనుల్ నీ కథల్ చదువుకొండ్రు. పగతురమియ్యడ బ్రతికెదమన్నట్లు దునిసిరి నీ చేత ధనుజులెల్లా. దత్వమరచిన శుద్ధ బుద్ధ స్వరూప వింత అధికారమెన్నటిదేమి చెప్పుమా. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. ఓ స్వామి, నీకు ఇంతటి అధికారము ఏ యుగంలో సంప్రాప్తించింది? ఎంత కాలం అయ్యింది? ఏనాటి నుంచి నీకు ఈ అధికారం ఉన్నది తండ్రి? ఎలా లభించిందో కొంచెమైనా మాకెవరికీ తెలియదు కదా. కనీసం బ్రహ్మాది దేవతలకైనా తెలుస్తుందా ఏమో. బ్రహ్మాది దేవతలు నీవే పరదైవమని నిన్నే పూజిస్తారు కదా. మునులు కూడా నిన్నే ధ్యానిస్తారు. ఉత్తములంతా కూడా నీ ఉపాసనే చేసి నీ మహిమల్ని కీర్తిస్తూ నీవిచ్చే ముక్తిని అందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కనుక నీ విరోధులైన రక్కసులందరూ కూడా నీ చేతిలో మరణించి మోక్షాన్ని పొందారు. కనుక నీ గొప్పతనం ఎంచటం మా వల్ల కాదయ్యా స్వామి అని శరణ కోరుతున్నాడు అంతర్గతంగా.